ఆదిలాబాద్ జిల్లాలోని రైతులు రసాయన ఎరువులు, పురుగుల మందులకు స్వస్తి పలికి ప్రకృతి వ్యవసాయం వైపు మళ్లాలని జిల్లా కలెక్టర్ రాజశేష పిలుపునిచ్చారు. సోమవారం జిల్లా కేంద్రంలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో శ్రీ కొండ లక్ష్మణ్ తెలంగాణ ఉద్యాన విశ్వవిద్యాలయం వ్యవసాయ ఉద్యాన శాఖలు సంయుక్తంగా ఏర్పాటు చేసిన ప్రకృతి వ్యవసాయంపై 5 రోజుల శిక్షణ కార్యక్రమాన్ని ఆయన జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఇక ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఎంపిక చేసిన 20 క్లస్టర్లలోని 2500 మంది రైతులకు ప్రకృతి వ్యవసాయంపై అవగాహన కల్పించడమే ఈ శిక్షణ ముఖ్య ఉద్దేశమని తెలిపారు. ప్రకృతి వ్యవసాయం చేయడం వల్ల భూసారం పెరగడమే కాకుండా పెట్టుబడి ఖర్చు తగ్గి దిగుబడి పెరుగుతుందని వివరించారు. ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కూడా రసాయన వ్యవసాయం కంటే ప్రకృతి వ్యవసాయం ద్వారా పండించిన పంటలే తట్టుకొని నిలబడతాయని ఆయన ఉదాహరణలతో వివరించారు. ప్రకృతి వ్యవసాయం చేసే రైతులకు ప్రభుత్వం నుండి ఎకరాకు ఏడాదికి 4000 రూపాయల చొప్పున ప్రోత్సాహకం అందుతుందని, అలాగే మహిళా సంఘాల ద్వారా బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ల ఏర్పాటుకు 1,00,000 రూపాయల ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు వివరించారు. 5 రోజుల పాటు జరిగే ఈ శిక్షణలో క్లాసులతో పాటు క్షేత్రస్థాయి సందర్శనలు కూడా ఉంటాయని, శిక్షణ పొందిన మాస్టర్ ట్రైనర్లు గ్రామంలోని రైతులకు మార్గనిర్దేశం చేయాలని సూచించారు. అనంతరం శిక్షణ బ్రోచర్ను కలెక్టర్ ఆవిష్కరించారు. అంతకుముందు కళాశాల ప్రాంగణంలో పండిస్తున్న ఉద్యాన పంటల సాగును కలెక్టర్ పరిశీలించగా సాగు వివరాలు, స్ప్రింక్లర్ల పనితీరును ఉద్యానవన పంటల శాస్త్రవేత్త మల్లేష్ ఆయనకు వివరించారు. ఇక ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శ్రీధర్, జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి రవీందర్ రాథోడ్, జిల్లా పశు వైద్యశాల అధికారి రామారావు, ఆత్మపిడి రామకిషన్, ఏఓ శివకుమార్, వ్యవసాయ శాస్త్రవేత్తలు శ్రీధర్, రఘువీర్, వైస్ ప్రిన్సిపల్ ప్రభావతి, రైతులు, ఇతర అధికారులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. శిక్షణ కార్యక్రమం. సో మనము దీనికంటే ముందు అంటే మనము 20 క్లస్టర్స్ గుర్తించి మళ్ళీ 20 క్లస్టర్లు ఒక క్లస్టర్ చొప్పున 125 రైతులకి కూడా గుర్తించి మళ్ళీ మనం ప్రభుత్వంకి ప్రపోజల్ పంపిన తర్వాత ప్రభుత్వం మళ్ళీ దాని తర్వాత జిల్లా లెవెల్ రిసోర్స్ పర్సన్ ఇందాక రామేశ్వర్ గారు మాట్లాడారు. సో వారు మళ్ళీ అక్కడ యూనివర్సిటీలో మళ్ళీ ట్రైనింగ్ తీసుకొని మళ్ళీ ఈరోజు వీరు తర్వాత మన హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ సందర్భంగా మళ్ళీ రీసెర్చ్ హెడ్ గారు, వైస్ ప్రిన్సిపల్ గారు వారందరూ కూడా మళ్ళీ మీకు 5 రోజులు క్లాస్ శిక్షణ కూడా ఉంటాయి, ఫీల్డ్ విజిట్స్ కూడా ఉంటాయి. అంటే 2 కూడా చేయడం జరుగుతుంది. సో ఈరోజు ఈ కార్యక్రమంలో నాతో పాటు పాల్గొంటున్న మళ్ళీ డిఓ గారు, తర్వాత డిఆర్డిఓ గారు, డివిహెచ్ఓ గారు, పిడి ఆత్మ గారు, మన అగ్రికల్చర్ కాలేజ్ ప్రిన్సిపల్ గారు, తర్వాత హార్టికల్చర్ కాలేజ్ వైస్ ప్రిన్సిపల్ గారు, హార్టికల్చర్ రీసెర్చ్ స్టేషన్ రీసెర్చ్ హెడ్ గారు, మన ఏఓ గారు, తర్వాత అందరూ ఏడిఎస్కి, తర్వాత ఇక్కడికి వచ్చిన మళ్ళీ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్ రామేశ్వర్ గారు, మిగతా అందరూ కూడా క్లస్టర్ రిసోర్స్ పర్సన్, కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్ అందరికీ కూడా నమస్కారం తెలియజేస్తున్నాము. సో ఇది అంటే ఒక ఎగ్జాంపుల్ జస్ట్ నేను చెప్తాము, మీకు మరి రామేశ్వర్ గారు చాలా డీటెయిల్గా చెప్తారు. సరే, ఇప్పుడు దాంట్లో మనం ప్రభుత్వం నుంచి కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్స్ అంటే మీ అందరికీ కూడా సంవత్సరం కొంత ఆదాయం కూడా వస్తాయి. తర్వాత ఎవరైతే రైతులు ఉన్నారు 125 × 20, సో సుమారుగా 2500 ఫార్మర్స్, 2500 ఫార్మర్స్కి మళ్ళీ ప్రతి ఫార్మర్కి సంవత్సరంకి 4000 రూపాయలు కూడా వస్తాయి. దీని తర్వాత మళ్ళీ డిఆర్డిఓ గారు ఏవైతే 13 బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్స్ అది కూడా మహిళలే ఉన్నారు, వారికి మళ్ళీ 1,00,000 రూపాయలు కూడా వస్తాయి. ఇవి అన్ని ఎస్టాబ్లిష్ చేసిన తర్వాత బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్లో ఏవైతే అక్కడ రేజ్ చేస్తారు అంటే న్యాచురల్ ఫార్మింగ్ సందర్భంగా ఏవైతే రేజ్ చేస్తారో మళ్ళీ అదే 2500 ఫార్మర్స్కి కూడా సప్లై చేస్తారు అంటే అంత లీవ్ కోసం. తర్వాత మన జిల్లా లెవెల్లో ఒక మానిటరింగ్ కమిటీ ఉంటాయి, మనం మానిటరింగ్ చేస్తాము, హ్యాండ్ హోల్డ్ చేస్తాము. బ్లాక్ లెవెల్లో ఏడిఎస్ ఆధ్వర్యంలో కూడా మరి మానిటరింగ్ కమిటీ ఉంటాయి, వారు కూడా విజిట్ చేస్తారు, హ్యాండ్ హోల్డ్ చేస్తారు. తర్వాత మేజర్గా అంటే మనం న్యాచురల్ ఫార్మింగ్ సందర్భంగా అంటే మీకు తెలుసు దాంట్లో ఈ కెమికల్స్ ఏం వాడుకోకూడదు. ఇందాక నేను ఇక్కడ విజిట్ కూడా చేశాము ఇన్స్టిట్యూషన్లో. మన ఇక్కడ ఈ మామిడి తోటలు కానీ తర్వాత అక్కడ పసుపు సందర్భంగా కూడా ఉన్నాయి, అక్కడ కూడా మరి న్యాచురల్ ఫార్మింగ్ ద్వారా చేయడం జరిగింది. న్యాచురల్ ఫార్మింగ్
దేశీ ఆవు సందర్భంగా ఏవైతే ఉన్నాయో దేశీ ఆవు మన పెంట కావచ్చు లేదు మూత్రం కావచ్చు వీటితోనే మనం ఎక్కువగా ఉపయోగించి అంటే మన పొలంలోనే బయట నుంచి ఏం తీసుకొని రాకుంటే సరే బయట నుంచి కూడా సపోర్ట్ తీసుకోవచ్చు కానీ మన పొలంలోనే ఇవన్నీ రేజ్ చేసుకొని మళ్ళీ దీని ద్వారా ఎక్కువ లాభం వస్తాయి అంటే మట్టి ఏవైతే నేల ఏవైతే ఆరోగ్యం ఉంటాయో మంచిగా ఉంటాయి దీంతో మళ్ళీ మన ఈల్డ్ అంటే పెట్టుబడి తక్కువ దిగుబడి ఎక్కువ దీని సందర్భంగా ఇది న్యాచురల్ ఫార్మింగ్ నేను దీనికి ప్రత్యక్షంగా ఎగ్జాంపుల్ ఒకటి చెప్తాము మొన్న ఆంధ్రప్రదేశ్లో సైక్లోన్ వచ్చింది విపరీతంగా దాంట్లో కూడా 2 రకాల అంటే ఒక పంట అంటే మనం ఈ కొబ్బరి సందర్భంగా కొబ్బరి కానీ ఏదో మామిడి తోటనే ఇటువంటివి ఉన్నాయి దాంట్లో ఒకరు అంటే మొత్తం కెమికల్ ఫార్మింగ్ చేసిండ్రు ఒకరు మొత్తం న్యాచురల్ ఫార్మింగ్ చేసిండ్రు ఆ కెమికల్ ఫార్మింగ్ సందర్భంగా మళ్ళీ తుఫాన్లో మొత్తం నాశమైంది సేమ్ ఇదే విధంగా న్యాచురల్ ఫార్మింగ్కి ఒక్క చిన్న నాశం కూడా కాలేదు అంటే అంతా దాంట్లో మళ్ళీ పొటెన్షియల్ ఉంది మీరు ఎవరైనా తర్వాత కూడా సర్చ్ చేసుకోండి అంటే దీంట్లో అట్లా ఉన్నాయి మళ్ళీ ఏవైతే